హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్. నేను మీ నల్నీని. ఏంటి ఎక్కడున్నాం అనుకుంటున్నారా? చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఫ్యామిలీతో భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళడం ఫస్ట్ టైం అండి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట. సో కొంచెం హ్యాపీగా ఉంది. మొత్తానికైతే వెళ్తున్నాం అనమాట. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మొత్తానికైతే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ కూడా ఎక్కడానికి రెడీగా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే నైట్ ట్రైన్ ఎక్కాం. మార్నింగ్ కల్లా దిగేసి అక్కడ ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. ఆటో అతనితో మాట్లాడుకొని భద్రాచలం టెంపుల్, పర్ణశాల, గోదావరి, కిన్నరసాని డ్యామ్, ఇంకా చిన్న అరుణాచలం అయితే చూసుకొని అయితే వచ్చాము. వీటన్నిటికీ మాట్లాడుకున్నాము. ఇంకా మొత్తానికైతే ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆటో దిగేసి లోపలికి వెళ్ళిపోయి అయితే సీతారాముల వారిని అయితే దర్శించుకొని అయితే బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుండి అయితే పర్ణశాలకైతే వెళ్ళి సీతారాముల వారిని అయితే దర్శించుకున్నాం. తర్వాత గోదావరి వాటర్లోని బోటింగ్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే అనౌన్స్మెంట్ వస్తుంది, పర్ పర్సన్కి 60 రూపీస్ అని చెప్పేసి బోటింగ్కి అయితే. సరే అని చెప్పేసి కొద్దిసేపు అలా తిప్పుకొని వస్తా అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. అసలు నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా బోట్ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకోటి పాపికొండలు కూడా చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పారు, కానీ మాకు అంత టైం లేకుండా మేము రిటర్న్ టైం నైటే బుక్ చేసుకున్నాం అనమాట. సో అందుకే ఈ టైంలోనే అన్నీ సరదాగా చూసేద్దామని అనుకున్నాము. ఇంకా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే భయపడ్డాను, కానీ ఆ తర్వాత బాగా అనిపించింది. ఇంకా మేమైతే అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు కూడా అందరూ అదే అంటున్నారు. అదే బోట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు కూడా దిగేసి ఆడుకుంటున్నారు. చిన్న చిన్న ఫిషెస్ అయితే చాలా కనిపించాయి, బాగా అనిపించింది. మా వాడైతే అలా ముందుకైతే వెళ్ళిపోతూ ఆడుకుంటున్నాడు. అస్సలు భయపడట్లేదు అనమాట. ఫస్ట్ టైం చాలా బాగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఆ వాటర్ని చూసైతే మా చిన్న బాబు అయితే కిందికి కాలు కూడా పెట్టట్లేడు, భయపడి పైన ఉన్నాడు. మా అమ్మనే ఎత్తుకుందనమాట. మా చిన్నమ్మ మా చెల్లి కొద్దిసేపు అయితే ఫన్నీగా అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ నుండి అయితే చిన్న అరుణాచలం డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ శివుని అయితే దర్శించుకున్నాము. కొత్తగా కట్టారండి, చాలా బాగుంది. అరుణాచలంలో శివలింగం అయితే ఎలా అయితే ఉందంటే అలాగే ఉంది, చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ తీసుకొని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అండ్ ఈ ప్లేస్ ని కిన్నరసాని వైల్డ్ లైఫ్ సెక్యూరిటీ ఏరియా అంటారండి. ఇక్కడికి కూడా రావాలంటే టికెట్ తీసుకోవాలి. లోపలికి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది. యానిమల్స్ కూడా ఉన్నాయంట చెప్పారు. ఇంకా ఇదంతా టోటల్ రైట్ సైడ్ వ్యూ అండి. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ. వాటర్ లేదు ఎక్కువగా, కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 PM అవుతుందండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉందంట, కానీ మేమే ఎందుకు, చిన్నపిల్లలు ఉన్నారు, 6 PM అవుతుంది టైం. కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడైతే కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసి, ఇక్కడ కూడా అంతగా వాటర్ అయితే ఏం కనిపించట్లేదు. 3 గేట్స్ ఏమైనా ఓపెన్ చేశారేమో, అలా వాటర్ అయితే వస్తున్నాయి. బాగా అనిపించింది, కానీ కొంచెం భయం కూడా వేసింది నాకు, అలా చూడడం భయం అనమాట. ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా మేమైతే అక్కడ నుండి అయితే హోటల్కి వెళ్ళిపోయి భోజనం చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. చాలా టైం ఉంది అని తప్పదు, వెళ్ళిపోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డూ ఫాలో మోర్ వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.